మానసిక అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా మన భారతదేశానికి పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది ఆవిడ. మానసిక అంగవైకల్యం అంటే ఆవిడకి మూర్ఛ ఉంది, అలాగే ఫిట్స్ ఉన్నాయి, ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తక్కువ. ఆమెని నువ్వు కోతిలాగా ఉన్నావని చిన్నప్పటి నుంచి చాలామంది ఎన్నో రకాలుగా స్కూల్స్లో, ఇంటి దగ్గర చాలామంది కామెంట్స్ చేశారు. డిప్రెషన్లోనే సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ అనేది ఉంటుంది. ఆ కళను అంటే ఇంతకుముందు ఏంటంటే ఆడపిల్లలను వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ బయటికి పంపించకుండా చాలా విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు మాటలతోటి అని మేము చాలాసార్లు విన్నాము. సో ఏమనిపించేది అలా అన్నప్పుడు? సో అంటే నాకు ఒకటి అనిపించేది ఏంటంటే, మీ అమ్మ నాన్న ఏమనుకునేవారు? అప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమనుకున్నారు అమ్మ నాన్న ఆ టైంలో? సో అప్పుడు అమ్మ నాన్నతో కూడా అందరూ అమ్మాయిని ఎందుకు పెట్టుకుంటున్నారు మీతో పాటు. మీరు మోడీ గారిని కూడా కలిశారు కదా, ప్రధానమంత్రి మోడీ గారిని. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా మీ ఐక్యూ లెవెల్స్ వల్ల? మీ ప్రాక్టీస్కి కానీ, పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కానీ, రేస్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా? సో ఇక్కడైతే నార్మల్గా డైలీ చేసిన ఎక్సర్సైజ్లే అవే ఎక్కువ మైండ్లో రిమైండ్ అయిపోయి ఉంటాయి. సో అన్నీ ఉన్న మనమే ఇక చాలు అని వాయిదా వేస్తుంటాం. ఇక చాలు, ఇక్కడికి నేను రన్నింగ్ చేసింది చాలు, వ్యాయామం చేసింది చాలు ఈ రోజుకి అని ప్రతిదీ వాయిదా వేస్తుంటాం మన పనిని కూడా. కానీ మానసిక అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా మన భారతదేశానికి పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది ఆవిడ. అలాగే మానసిక అంగవైకల్యం అంటే ఆవిడకి మూర్ఛ ఉంది, అలాగే ఫిట్స్ ఉన్నాయి, ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తక్కువ. ఆమెని నువ్వు కోతిలాగా ఉన్నావని చిన్నప్పటి నుంచి చాలామంది ఎన్నో రకాలుగా స్కూల్స్లో, ఇంటి దగ్గర చాలామంది కామెంట్స్ చేశారు. అవన్నీ పట్టించుకోకుండా ధైర్యం, పట్టుదల ఇవన్నీ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన ఒక యువ మహిళ ఆవిడని ప్రభుత్వం సత్కరించింది. అలాగే ముఖ్యంగా వాళ్ళ అమ్మ నాన్న ఆవిడని కన్నందుకు చాలా సంతోషించారు. అంటే మొదటగా చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి పిల్లను కన్నారేంటి అని వాళ్ళని రోజు ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు ఈవిడ్ని కన్నందుకు మా జన్మ ధన్యమైంది అని నిరూపించింది ఆ యువ మహిళ. ఆవిడ మరెవరో కాదు, ఇప్పుడు మీకు ఆవిడని పరిచయం చేస్తాను. ఆవిడ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. ఆవిడ పేరు ఇప్పటికే నేను ఇన్ని రకాలుగా మీకు పరిచయం చేశాను, అర్థమైపోయింది అనుకుంటా. ఒకసారి మీరే చూసేయండి. ఆవిడ మరెవరో కాదు, దీప్తి జివాంజీ. ప్రస్తుతం మనం వారితోటే ఉన్నాము. పారా ఒలింపిక్స్లో 400 మీటర్ల పరుగు రేసులో భారత్కి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది ఈవిడ. ఎక్కడో వరంగల్ జిల్లాలో కల్లడ అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించిన ఆవిడ ఈరోజు మన భారత్కి పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిందంటే మామూలు విషయం కాదు. ఈ ఉమెన్స్ డేకి ఈవిడైతేనే పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ అని ఈవిడ దగ్గరికి వచ్చాము. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే మేడం. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది అంటే చాలామంది ఈ రోజుల్లో సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంట్లో అమ్మ నాన్న తిట్టారని, లేకపోతే నేను మార్క్స్ రాలేదు నాకు అని, అలాగే లవ్ ఫెయిల్ అయిందని, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్ చేసుకుంటున్న రోజులు. మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు చూస్తారు. అసలు తిను ఈ స్టేజ్కి వెళ్తుందా, తనని అక్కడికి ఎందుకు పంపించడం అని అన్నవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ దాటుకొని ఈరోజు అర్జున అవార్డు గెలుచుకున్నారు, ఇండియాకు పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అలాగే మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు? సో నేను ముందుగా మహిళలకు అందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. సో నేను చిన్నప్పటి నుంచి అంటే స్కూల్లో చదువుకుంటూ అంటే గేమ్స్ వైపు వచ్చాను. ఎలా అంటే మా స్కూల్ పీఈటీ సార్ వెంకటేశ్వర్లు సార్ ఉండేవారు.
సో సారే స్కూల్లో చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేపించడం వల్ల అంటే యాక్చువల్గా స్కూల్లో గేమ్స్ పెట్టినప్పుడు ఆగస్ట్ 15 జనవరి 26 స్కూల్ గేమ్స్ పెట్టినప్పుడు ఆ గేమ్స్లో రన్నింగ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని. సో అట్లా స్కూల్ పీటీ సార్ గుర్తించి నన్ను స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆ లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆడిపించారు. సో అప్పుడు నన్ను ఇక్కడ నాపూర్ రమేష్ సార్ చూసి తీసుకోవడం జరిగింది. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఉమెన్స్ డే స్పెషల్ మీ ఇంటర్వ్యూ కాబట్టి ఈ రోజుల్లో మహిళలు చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి సూసైడ్ చేసుకుంటున్నారు. 10th క్లాస్ దగ్గర నుంచి మొదలై ఇక లైఫ్లో పెద్దగా అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా డిప్రెషన్లోనే సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో నేను ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ అనేది ఉంటుంది. ఆ కళను అంటే ఇంతకుముందు ఏంటంటే ఆడపిల్లలను వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచి ఇంట్లోనే పనులు అవి చేపించేవారు. సో ఇప్పుడు బయటికి వెళ్తే ఏంటంటే వాళ్ళకి అనేది కూడా ఒక ప్రపంచం గురించి తెలుస్తుంది. సో వాళ్ళకనేది కూడా ఒక ఆలోచన థాట్ అనేది వస్తుంది. సో వాళ్ళంతటా వాళ్ళు ఎదగగలుగుతారు అనేది నా ఆలోచన. ఇక మీ దినచర్య గురించి మాట్లాడుకుందాం. మీరు ఉదయాన్నే ఏ టైంకి లేస్తారు, ఏ టైంకి గ్రౌండ్కి వస్తారు ప్రాక్టీస్కి? సో నేను మార్నింగ్ 5:30, 5:40కి లేస్తాను. సో అంతా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 6:50 వరకు నేను గ్రౌండ్లోకి వస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు లైనప్ చేపించి మాకు ట్రైనింగ్ చెప్తారు. సో దాని తర్వాత మేము ఇక్కడ వార్మప్, ఎక్సర్సైజ్ ఇవంతా చేసిన తర్వాత మేము ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. గ్రౌండ్కి వచ్చే ముందు వాటర్ ఏమైనా తీసుకుంటారా, ఎలాంటి లిక్విడ్స్ అంటే ఫుడ్ ఏమైనా తీసుకుంటారా? అంటే నార్మల్గా గ్రౌండ్కి వచ్చే ముందు బ్రెడ్, సో ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి తినేసి వస్తాం. ఓకే. ఆఫ్టర్ ప్రాక్టీస్ ఏం తీసుకుంటారు అప్పుడు? సో ఆఫ్టర్ ప్రాక్టీస్ వెళ్ళగానే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో మిల్క్, ఎగ్స్, ఫ్రూట్స్, సో డైలీ ఒక బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దీప్తి జీవాంజీ ఏ టైంకి వస్తారు గ్రౌండ్కి, ఎలా ప్రాక్టీస్ చేస్తారు, డైట్ ఎలా ఫాలో అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కోచ్ చెప్పినట్టు మరి ఐక్యూ లెవెల్స్ ఎంతసేపటికి అర్థం చేసుకుంటుంది, ఇలాంటి విషయాలన్నీ అసిస్టెంట్ కోచ్ లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పొద్దున ఏ టైం వరకు మీ దగ్గరికి వస్తుంది దీప్తి జీవాంజీ ప్రాక్టీస్ కోసం? ఇలాది మన దీప్తి యొక్క డైలీ దినచర్య అండి. 5 o'clock లేస్తారు. 5 o'clock లేచి అన్నీ రెడీ అయ్యి ఓకే కాంపిటీషన్కి వచ్చి ట్రైనింగ్కి మనం బిఫోర్ డేనే నైటే వాళ్ళకి చెప్పి పంపిస్తాము నెక్స్ట్ ఇది ఉంటుందని. సో వాళ్ళు 5 o'clockకే వోకప్ అయ్యి దానికి తగ్గట్టుకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. సో వాళ్ళు 5కి లేసి 6 o'clock గ్రౌండ్కి వస్తారండి. 6 o'clock నుంచి 10 వరకు మన ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. 3 hours జరుగుతుంది. 3 గంటలు ప్రాక్టీస్. 3 గంటలు జరుగుతుంది. ఈ 3 గంటల్లో ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారు మీరు? అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే మా పేజ్ని బట్టి పేజ్ని బట్టి ఉంటుంది. సో డిఫరెంట్ మన పేజ్ని బట్టి ప్రోగ్రామ్స్ ఉంటుంది. దాన్ని బట్టి ఒకరోజు స్పీడ్ ఇండోరెన్స్ ఉంటుంది, ఒకరోజు స్పీడ్ ఉంటుంది, ఒకరోజు వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది, స్పీడ్ ఇండోరెన్స్ స్పీడ్ అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఓకే. ఫుడ్ ఎలాంటి డైట్ ఫాలో చేపిస్తారు మీరు? అంటే సీజన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మేము హాఫ్ సీజన్ అనుకోండి, జనరల్ ప్రిపరేటరీ ఉంటుంది. ఆ టైంలో మాకంటే ఓవరాల్ ఫండమెంటల్ ప్రోగ్రామ్ టైప్ ఉంటుంది, అంటే అనటామికల్ డెవలప్మెంట్ టైప్ ఉంటుంది, అంటే ఇండోరెన్స్, స్ట్రెంత్ ఇండోరెన్స్ ఆ టైప్ ఉంటుంది. సో అకార్డింగ్ టు ప్రోగ్రాము మాకు న్యూట్రిషన్స్ ఉంటారండి. లక్ష్మణ్ అతను ఉన్నారు. సో ఆ న్యూట్రిషన్స్ అతను అన్ని ఓవరాల్గా మన ట్రైనింగ్ అకార్డింగ్ టు ట్రైనింగ్ వాళ్ళు ఫాలో చేపిస్తారు. ఇండోరెన్స్ ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుతారు. సో అట్లా ట్రైనింగ్ బట్టి ఇప్పుడు స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే పవర్ కమ్ స్పీడ్ ఉంటుంది, అంటే హై ఇంటెన్సిటీ అండ్ లోడ్ ఉంటుంది. ఆ టైంలో దానికి తగ్గట్టుగా ప్రోటీన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. సో హాఫ్ సీజన్లో ఏంటంటే ఇండోరెన్స్ కాబట్టి ఇండోరెన్స్ ప్రోగ్రామ్ టైప్ ఉంటుంది కాబట్టి కార్బ్స్ మీద ఫోకస్ పెడతారు. సో పేజ్ని బట్టి అన్నట్టు ఇప్పుడు నేను స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఏంటి ప్రోటీన్ మీద అట్లా ఫోకస్ పెడతారు, అంటే డిఫరెంట్ సో నీడ్ని బట్టి. సో అట్లా న్యూట్రిషన్ వాళ్ళు చూస్తారు, దాన్ని బట్టి నీడ్ని బట్టి ఫాలో అవుతాం. మనకు సీజన్స్ కూడా ఉంటాయి, సమ్మర్, వింటర్, రెయినీ సీజన్ ఉంటుంది. దాని ప్రకారం కూడా సీజన్స్ ప్రకారం కూడా డైట్ చేంజ్ అవుతుందా? అవుతుందండి, ష్యూర్ అండి. ఎందుకంటే మేము బ్లడ్ ప్రొఫైల్ని తీసుకొని దాన్ని బట్టి ఆ బ్లడ్ ప్రొఫైల్లో లోపల మనకి ఏంటి మన డిఫాల్ట్ ఏముంది, ఎంతవరకు నీడ్ అనేది వాళ్ళు డాక్టర్స్, మన ఫిజియోస్ను, న్యూట్రిషన్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఇప్పటి వరకు దీప్తి జీవాంజీ ఒక అంటే ఎలా ప్రాక్టీస్ చేస్తారు, ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అనే విషయాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దీప్తి జీవాంజీ ఐక్యూ లెవెల్స్ ఏంటి, కోచ్ చెప్పింది ఎంతసేపటి వరకు అర్థం చేసుకుంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఇలాంటి విషయాలు కోచ్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి,
ఇప్పుడు మీరు వారికి ఇలా చేయాలి అని మీరు సజెషన్స్ ఇస్తుంటారు కదా, మీరు చెప్పింది ఎంతసేపటికి అర్థం చేసుకుంటుంది దీప్తి జీవాంజీ? సో చాలా ఐక్యూ లెవెల్ తక్కువ అండి కదా అండి. సో అండర్స్టాండింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, స్లోగా అర్థం చేసుకుంటుంది. సో మేము ఆమెకి ఏదో హరిబరి జనరల్ వాళ్ళకి చెప్పినట్టు చెప్పామన్నట్టు దగ్గర తీసుకువచ్చేసి స్లోగా, ఇప్పుడు 400 ఉందనుకో, 400 దాని టార్గెట్స్ ఉంటుంది. సో ఎలా వెళ్ళాలనేది రేస్ మేము ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టార్ట్ ఎట్లా లేపాలా, మిడిల్లో ఎట్లా మెయింటైన్ చేయాలా, ఫినిషింగ్ ఎట్లా చేయాలా. ఒక్కోసారి చెప్పినా కూడా మర్చిపోతుంటారు, ఒక్కోసారి ఫాస్ట్ వెళ్ళిపోతుంటుంది. సో మేము దగ్గరుండి షౌట్గా లౌడీగా షౌట్ చేస్తే దాన్ని వినేసి దీప్తి ఫాస్ట్ అయిపోతుంది వినేసి దానికి రిథమ్ మెయింటైన్ చేయడం. మళ్ళీ ఇంకో 100కి విజిల్ వేస్తుంటాము. సో దాన్ని ఎన్నుకుంటే బ్యాక్ ఉన్న దీప్తి ఇంకా రా అని షౌట్ చేసుకుంటూ మేము చెప్తా ఉంటే ఆమె దానికి వినేసి ఫాలో అవుతూ ఉంటుందండి. ఓకే, మీరు అసిస్టెంట్ కోచ్ కదా, ఇప్పుడు దీప్తి జీవాంజీ సీనియర్ కోచ్ ఎవరు? మన నాగపూరి రమేష్ సార్, అతను ఈజ్ దే ద్రోణాచార్య అవార్డు. రమేష్ గారు ఇప్పుడు లేరు, ఇప్పుడు మీరున్నారు. ఆవిడకి ఈరోజు ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తున్నారు, మెలకువలు అన్నీ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఏమన్నా అంటే ఆవిడ రమేష్ గారితో ఎలా ఉంటుందో మీతోటి కూడా అలానే ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే ఏమన్నా తేడా? సేమ్ అలానే ఉంటుందండి, మొత్తం రమేష్ సారే చూసుకుంటారు, మాకు బ్యాకప్ అతనే ఉంటారు. సో రమేష్ సార్తో ఎలా ఉంటారు మాతో కూడా అలానే ఉంటారు, సేమ్ హ్యాండిల్ అలానే చేస్తాం. ఓకే, పారా ఒలింపిక్స్లో దీప్తి జీవాంజీ 400 పరుగుల రేస్లో బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చారు. సో పారా ఒలింపిక్స్కి పాల్గొనే వాళ్ళు అథ్లెట్స్కి, ఇప్పుడు మెయిన్ ఒలింపిక్స్కి పాల్గొనే అథ్లెట్స్కి అందరికీ ఒకటే ప్లేస్లో ప్రాక్టీస్ చేపిస్తారా, లేకపోతే ఏమన్నా తేడా ఉంటుందా? వాళ్ళని సపరేట్ వీళ్ళని సపరేట్ అలా ఉంటుందా అకాడమీలో? అట్లేం లేదండి, మన దగ్గర T20 కేటగిరీ సంబంధించిన ఒక దీప్తి ఒకటే ఉన్నారు. T38 పారా అని ఇంకా అకిరా అని ఉన్నారు, డిఫరెంట్స్ ఉన్నారు. సో అకిరా నందను వీళ్ళిద్దరిని కలిసి చేపిస్తాము. సో వాళ్ళ మోస్ట్లీ అంటే టార్గెట్స్ బట్టి అండి. ఇప్పుడు జనరల్ వాళ్ళకి కొందరికి టార్గెట్ హై ఉంటుంది, వాళ్ళ టార్గెట్ వేరు, వీరి టార్గెట్ వేరు. సో బంచెస్ చేస్తాం మేము, అంటే ఈక్వల్ పార్ట్నర్స్ని బట్టి చేపిస్తాము. సో ఆమెకి తగ్గట్టుగా ఆ ట్రైనింగ్ సెషన్ బట్టి ఎవరైతే సూటబుల్ అవుతారో పార్ట్నర్ ఉందో, ఇద్దరికి సేమ్ టార్గెట్ ఉందనుకో జనరల్ వాళ్ళని కూడా కలిపి చేపిస్తాం, అట్లేం ఉండదు. ఓకే, ఎలా ఉంటారు ఇప్పుడు ప్రాక్టీస్కి వస్తారు కదా అథ్లెట్స్ అందరూ? ఇప్పుడు మెయిన్ ఒలింపిక్స్కి పార్టిసిపేట్ చేసే అథ్లెట్స్, పారా ఒలింపిక్స్కి పార్టిసిపేట్ చేసే అథ్లెట్స్, వాళ్ళలో మీరు కనిపెట్టే డిఫరెన్స్ ఏంటి? అంటే టార్గెట్ ఒకసారి మీరు వాళ్ళకి ఫిక్స్ చేస్తారు కదా, అంటే ఎవరైనా వాళ్ళ స్ట్రెంత్ తగ్గట్టు వాళ్ళు అచీవ్ చేస్తారు, వీళ్ళ స్ట్రెంత్ తగ్గట్టు వీళ్ళు అచీవ్ చేస్తారు. ఆ విల్ పవర్ ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళలో చూసినప్పుడు? డెఫినెట్లీ అండి, వీళ్ళకి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే మనం ఇప్పుడు టార్గెట్ టార్గెట్ డిఫరెంట్ ఉంటుందండి. అంటే వీళ్ళది పారాది టార్గెట్ డిఫరెంట్ ఉంటుంది, జనరల్ వాళ్ళ డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళ క్వాలిఫికేషన్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ క్వాలిఫికేషన్ డిఫరెంట్ ఉంటుంది. మా ప్లానింగ్ లాంగ్ టర్మ్ ఎట్లా ఉంటుంది అంటే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 53కి గోల్డ్ మెడల్ ఉందనుకో, ఆ 53 సెకండ్స్కి 453 సెకండ్స్కి దానికి మేము ప్లానింగ్ చేసుకుని అకార్డింగ్ టు ఆ 53కి, సో మా బేస్ ట్రైనింగ్ ప్లానింగ్స్ ఏముంటుందో అకార్డింగ్ టు ప్రోగ్రామ్ మేము వెళ్తాం ముందుకి. అట్లా ఎలా ఉంటారు ప్రాక్టీస్లో? ఇప్పుడు పథకాలు తీసుకొచ్చిన ఆల్రెడీ అథ్లెట్స్ ఉంటారు కదా, వాళ్ళు కొత్తగా వచ్చి ప్రాక్టీస్ చేసే వాళ్ళతోటి ఎలా ఉంటారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? అంటే ఇటు ఒలింపిక్స్ మెయిన్ అథ్లెట్స్ అయినా పారా ఒలింపిక్స్ అథ్లెట్స్ అయినా ఎలా ఉంటారు? పథకాలు సాధించినాక ఏమన్నా చేంజ్ అనిపిస్తుందా, అలానే ఉంటారా? అలానే ఉంటారండి. దీప్తికి నో సీజే ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, సీజే వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఆమెకి ఆ ఫీలింగే ఉండదు. నేను వరల్డ్ రికార్డ్ హోల్డర్ అనేది కూడా గుర్తుంటుందో తెలియదు, అసలు తెలియదు ఆమెకి, అవన్నీ మర్చిపోతుంది. అట్లాంటి ఫీలింగ్ ప్రాక్టీస్ మెడల్ ఎట్లా మెడల్ ముందు నార్మల్ గా జనరల్ ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నప్పుడు ఎలా ఉందో మెడల్ తీసుకున్నప్పుడు సేమ్ హ్యాపీనెస్ ఉంటుంది ఆమెకి, డిఫరెంట్ ఏమి ఉండదు, అలానే ఉంటుంది సేమ్. వన్స్ ఒక్కసారి మెయిన్ స్టేజెస్కి వెళ్ళాక ప్యారిస్కి వెళ్ళారు దీప్తి జీవాంజీ, అక్కడ 400 మీటర్స్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆ ప్లేస్లో ఆ రేసు మొదలు కాకముందు అక్కడ ఎలా మోటివేట్ చేస్తారు, ఏం చెప్తారు ఆ టైంలో? సో బిఫోర్ మేము ఏం చేస్తామండి, అన్ని ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, రెగ్యులర్గా సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఉంటుంది, న్యూట్రిషన్ సైడ్ కానీ రీహాబ్ సైడ్ నుంచి కానీ వెల్ ప్రిపేర్ అయ్యి వెళ్తామండి. సో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి మేము అక్కడ వాళ్ళకి మన ఇండియన్ ఫుడ్ దొరకకుంటే, సో మన ఇండియన్ ఫుడ్ ఎక్కడైనా హోటల్ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చి ఇవ్వడము. సో కొన్ని ఫుడ్ ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు మనకి రెగ్యులర్ ఫుడ్ అక్కడ దొరకదు కదా, సో అట్లాంటిది మేము వెళ్ళి తీసుకురావడం చేయడం, వాళ్ళ ఫుడ్ టేక్ కేర్ తీసుకోవడము. మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు మంచిగా వార్మప్ చేపియడము. సో హీట్స్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ వేరు ఉంటుంది, సెమీస్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ వేరు ఉంటుంది, ఫైనల్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ వేరు ఉంటుంది.
సో మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మేము 100కి ఆమె 400కి ఆమె టార్గెట్ 53 అనుకో, 53 అని మేము ట్రయల్ ఎవ్రీ 3 వీక్స్ ట్రయల్ తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడే మాస్టరీ చేస్తాం, అంటే సైకాలజికల్గా ఫిజియలాజికల్గా మేము ఫిక్స్ చేసి అడాప్ట్ చేసి ఉంటాం. సో ఇక్కడ ఇక్కడ ట్రయల్ చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్ జరుగుతుందో అన్నీ చెప్పేసి ఇక్కడ మేము పర్ఫెక్ట్ చేసి పెడతాం వాళ్ళకి. సో 53 అంటే స్టార్ట్ ఇట్లా పోవాలా, 200 ఎంత వెళ్ళాలా, 300 లాస్ట్ ఫినిషింగ్ ఇలా రేస్ తీసుకోవాలి, ఇదే స్ట్రాటజీస్ అన్నీ నేర్పి పంపిస్తాం. సో అక్కడ వెళ్ళినప్పుడు సో హీట్స్లో వెళ్ళినప్పుడు మనకు తెలిసిపోతారు ఏ లెవెల్ అథ్లెట్స్ ఉన్నారనేది తెలిసిపోతాయి, ముందే తెలిసిపోతుంది. వాళ్ళ ఏ లైన్లో ఉన్నారు, టాప్ అథ్లెట్ ఎక్కడ ఉన్నారు, ఆమె ఇట్లా వెళ్తుంది దీప్తి. సో స్ట్రాటజీస్ లైన్ స్ట్రాటజీస్ బట్టి అన్నట్టుగా. ఇప్పుడు దీప్తి కంటే బెటర్ ఉన్నారు అనుకో, దీప్తి కంటే బెటర్ ఉన్న అథ్లెట్ 5th లైన్లో ఉందనుకో, దీప్తి 4th లైన్లో ఉందనుకో. సో మేము మోటివేట్ ఎట్లా చేస్తామంటే, దీప్తి నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వు మంచి ట్రైనింగ్ ఉన్నావు, అన్నీ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నావు, ఫుడ్ సైడ్ నుంచి కానీ, రీహాబ్ సైడ్ నుంచి కానీ, ట్రైనింగ్ నుంచి కానీ, సైకాలజీ నుంచి కానీ అన్నీ మంచి ప్రిపేర్ అయి ఉన్నారు, మీరేం టెన్షన్ పడవద్దు. జస్ట్ ఆమెను స్టార్ట్ లేపేసి ఆమెను పట్టుకొని ఆమె ఫాలో అవ్వని అని చెప్తుంది. ఎందుకంటే ఒక్కొక్క లైన్కి 7 డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు ఒక్కొక్క లైన్స్కి. సో ఆమె ఫస్ట్ స్టార్టింగ్లో 50 మీటర్లో మనం పట్టుకొని వెళ్ళాం అనుకో, స్ట్రేట్ వచ్చేటాళ్ళకి మనము 5-6 మీటర్ ముందు ఉంటాం. సో అలా ఫస్ట్ రావాలా, సెకండ్ రావాలా, దాన్ని బట్టి మేము డిసైడ్ ఏదైతే చెప్తామో వాళ్ళు అదే ఫాలో అయ్యి అదే ప్లేస్లో వస్తారు, ఫస్ట్ రావాలా, సెకండ్ రావాలని. సో ఇలా మేము మోటివేట్ చేస్తామండి. ఫుడ్ అంటున్నారు, మరి అంత వెంటనే అక్కడ ఒకవేళ ఫుడ్ దొరకలేదనుకో, దొరకని సిచ్యువేషన్స్ కూడా ఎప్పుడైనా వస్తాయి, మరి పరిస్థితి ఏంటి? అడాప్ట్ అవుతారా ఆ వాతావరణానికి? అవుతారండి, ఎందుకంటే మాకు రమేష్ సార్, నాగపూర్ రమేష్ సార్ ద్రోణాచార్య అవార్డు, అతను చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎన్నో ఇంటర్నేషనల్ వరల్డ్ మొత్తం తిరిగిన వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సో ఏంటంటే అతను మాకు ఎప్పుడు గైడెన్స్ చేస్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడే మేము వెదర్ కండిషన్ చూసుకుంటాము. సో ఆ వెదర్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సో అక్కడ టైమింగ్స్కి మన టైమింగ్స్ డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడ ఉన్న టైమింగ్స్ బట్టి మేము అక్కడ ఒకవేళ ఆ టైంకి మన ఇండియాలో 8 o'clock నైట్ 8 o'clock ఉందంటే 9 o'clock ప్రాక్టీస్ చేయడము. సో అక్కడ ఫుడ్ అవైలబుల్ లేకుంటే బ్రెడ్ తినడము, జ్యూస్ తాగడము, ఎగ్స్ తినడం, అయితే కామన్ కదా, అన్ని దగ్గర సేమే ఉంటుంది కదా. సో అలాంటివి మేము ప్రిపేర్ చేసి పంపిస్తామండి. అక్కడ కోచ్లో ఉంటాం. సో మన ఇండియన్ ఫుడ్కి రెగ్యులర్గా జ్యూస్, బ్రెడ్స్, రెగ్యులర్ కొన్ని అయితే ఉంటాయి కదా మనకి ఇండియాకి సంబంధించిన ఫుడ్, సో అవి మెయింటైన్ చేపిస్తాం. సార్, దీప్తి జీవాంజీకి ముఖ్యంగా చన్నీళ్ళ స్నానము పడదు, వేడి నీళ్ళ స్నానమే చేస్తుంది, అలాగే మూర్ఛ కూడా ఉంది. ఇలాంటి విషయాలు మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకున్నారు ఫస్ట్? అలాగే అక్కడ కాంపిటీషన్ లెవెల్లో వెళ్ళినప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని, అక్కడ ఒకవేళ వేడి నీళ్ళ స్నానం దొరకకపోతే పరిస్థితి ఏంటి అని, ఇలాంటివి ఉంటాయి కదా? అంటే మోస్ట్లీ అండి మనం అక్కడ ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు మంచి హోటల్సే ఉంటుంది, అన్ని దాంట్లో హీట్ వాటర్ అవైలబుల్ ఉంటుంది, అదైతే ప్రాబ్లం లేదు. బట్ ఈమెకి పిట్స్ ఎప్పుడు వస్తుందని తెలియదు. లాస్ట్ టైం ఒలింపిక్స్ పోయినప్పుడు కూడా ఫ్లైట్లో కూడా వచ్చింది. సో అప్పుడు ఈమెకి అట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం భయపడుతుంది. సో ఆ టైంలో మనం దగ్గర ఉంచి బుజ్జగించి ఇట్లా హగ్ చేసుకొని, నీకేం కాదు దీప్తి, నేను ఉన్నాను కదా అని చెప్పడము, నవ్వుపియడము, ఏదైనా మంచి ఆమె ఫేవరెట్స్ సాంగ్స్ ఏమైనా ఉంటే అవి పాడమని చెప్పడం, ఆమె నవ్వడం. సో అలాంటివి చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఓకే, భయం కూడా పోగొడతామండి. సో పిట్స్ అనేది చాలా ఆమెకి ఇబ్బందికరంగా ఉంటుందండి. ట్రైన్లో చాలా ఆమెకి మనం హ్యాండిల్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో వీక్లీ ఎన్నిసార్లు వస్తుంది అనేది, ఒక్కొక్కసారి వీక్లీ 3 times వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆ టైంలో బాగా వీక్గా, నర్వస్గా ఫీల్ అవుతుంది. సో మేము దాని తగ్గట్టుగా జ్యూస్ తాపేయడం, మంచిగా ఫుడ్ తీపియడము, సో న్యూట్రిషన్ తరఫున మేము ఫాస్ట్గా రికవరీ అవ్వడం కోసం మేము ట్రై చేస్తూ ఉంటాం. సో ఫాస్ట్గా రికవరీ అవుతుంది. మెయిన్ స్టేజ్లో ట్రాక్ పైన ఉన్నప్పుడు కోచ్గా మీకు అనిపించిందా తను ఈరోజు ఎలాగైనా పథకం తీసుకొస్తుంది, ఖచ్చితంగా గోల్డ్, సిల్వర్ లేకపోతే బ్రౌన్స్ ఏదో ఒకటి అయితే తీసుకొస్తుంది అని ఆమెను చూసి మీకు అనిపించిందా? అంటే కోచ్కి తెలుస్తుంది కదా, అంటే ఎలా ఉన్నారు అంటే ఆ ప్రాక్టీస్ లెవెల్స్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి దీప్తి జీవాంజీని చూసి మీకు అనిపించిందా? సో మేము ఏమందంటే 54-55కి టార్గెట్ అనుకున్నాము. మెడల్ వస్తుంది అనేది అనుకోలేదు, బట్ మనసులో ఉంటుంది వస్తే బాగుంటుందని హోప్ అనుకోలేదు. ఎందుకంటే ఆమె హెల్త్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా. ఏ టైంలో ఒక్కొక్కసారి రేస్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా వచ్చి ఒక్కొక్క సడన్గా ఆపేసేది. సో ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్, మాకు ఒక భయంగానే ఉండేది. జస్ట్ ఆమె వెళ్ళి పార్టిసిపేట్ చేసి కంప్లీట్ చేసి వస్తే చాలా అనుకున్నాం. సో ఆమె ఆ టైంలో కూడా దాని ముందు ఫిట్స్ వచ్చింది, దాని కాంపిటీషన్ ముందు ఫైనల్ ముందు వచ్చింది, అప్పటికి వీక్ అయి ఉన్నది. సో బెటర్ చేస్తుందని అనుకున్నాము, మెడల్ వస్తుంది అనుకోలేదు. బట్ గాడ్ గ్రేస్, మేము కష్టపడింది, మా సిస్టమ్ అంతా హార్డ్ వర్క్ వల్ల, ఆమె హార్డ్ వర్క్ వల్ల, దేవుని దయ వల్ల మాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మీకు అంబిషన్ ఉండినా, అంటే అథ్లెట్ అవ్వాలి అని, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలని
ఉండేనా మీకు? అదేం లేకుండే, కాకపోతే నార్మల్గా బేసికల్గా ఇందాక చెప్పినట్టుగా స్కూల్లో గేమ్స్ పెట్టారు కదా, ఆ గేమ్స్లో ఎక్కువ రన్నింగ్లో పార్టిసిపేట్ చేశాను. ఎక్కువ రన్నింగ్లో ఫస్ట్ రావడం వల్ల అట్లా స్కూల్ పీటీ సార్ గుర్తించి అప్పటి నుంచి నన్ను రన్నింగ్ చేపేయడం స్టార్ట్ అంటే చేశాను. మొదటగా మిమ్మల్ని గుర్తించింది పీటీ సార్. పీటీ సార్ పేరేంటండి? వెంకటేశ్వర్లు. సో తర్వాత అప్పుడు మరి ఎలా చేంజ్ అయ్యారు? అక్కడి నుంచి లైఫ్ ఎలా మారింది వెంకటేశ్వర్లు సార్ గుర్తించాక? సార్ గుర్తించాక దాని తర్వాత ఎక్కడైనా ఇప్పుడు హన్మకొండలో కానీ ఇక్కడ వేరే వేరే దగ్గరలో స్టేట్ మీట్ నేషనల్ మీట్స్ జరిగినప్పుడు అక్కడ తీసుకెళ్లేవారు. సో అక్కడ నేను అప్పుడు షూస్ లేకుండానే పరిగెత్తాను. అప్పుడు నన్ను నాపూర్ రమేష్ సార్ చూసి, సో అప్పుడు మా పీటీ సార్తో మాట్లాడి దాని తర్వాత మా స్కూల్ ఫౌండర్ రామ్మోహన్ రావు సార్తో మాట్లాడి అప్పుడు నన్ను ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోకి తీసుకున్నారు. మొదటగా అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు, అలాగే స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీ మనసులోని అప్పుడు ఎలా అనిపించింది మీకు మొదటగా? అప్పుడు నాకు అంతగా ఏం తెలియదు. సో నార్మల్గా ఏదో పరిగెత్తాలి అది ఇది అంటే అప్పుడు నాకు ఈ లైన్స్లో కూడా పరిగెత్తాలని తెలియదు. సో లైన్స్ క్రాస్ అవ్వకుండా కూడా పరిగెత్తాను. సో తర్వాత ఇట్లా లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్లో పరిగెత్తాలి అది అని చెప్పిన తర్వాత ఇప్పుడు తెలిసింది. లైన్లో పరిగెత్తాలి కదా, కొంచెం క్రాస్ అయిన పాయింట్స్ వెళ్ళిపోతాయా? అంటే మన కొంచెం ఇటు అవతల సైడ్ వెళ్ళినా డిస్క్వాలిఫై చేసేస్తారు. సో మొదటిగా చిన్నప్పుడు మిమ్మల్ని వెంకటేశ్వర సార్లు గుర్తించారు. తర్వాత రమేష్ సార్ అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చారు స్టేట్ లెవెల్కి, డిస్టిక్ లెవెల్కి ఇలా తీసుకొచ్చారు. లేదు, అక్కడ ఉన్నప్పుడే స్టేట్ నేషనల్ వరకు వెళ్ళాను. సో దాని తర్వాత స్టేట్లోనే అప్పుడు ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అక్కడ నన్ను సార్ చూస్తారు. ఓకే. తర్వాత మొదటిసారి ఎప్పుడు నేషనల్ లెవెల్లో, అంటే ఈ స్టేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ స్టేట్స్ కాకుండా వేరే స్టేట్కి ఎప్పుడు వెళ్ళారు? సో వేరే స్టేట్ కంటే నేను పారాలోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ మొరాకో వేరే బయట దేశానికి వెళ్ళాను. సో అక్కడ నేను గోల్డ్ మెడల్ సాధించాను 400 మీటర్స్. ఓకే, అది ఏ సంవత్సరంలో? అది గుర్తులేదా? ఓకే. చిన్నప్పుడు అంటే మిమ్మల్ని చాలామంది చాలా విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టారు మాటలతోటి అని మేము చాలాసార్లు విన్నాము. సో ఏమనిపించేది అలా అన్నప్పుడు? సో అంటే నాకు ఒకటి అనిపించేది ఏంటంటే మనల్ని దేవుడు పుట్టించారు, అందరినీ దేవుడే పుట్టించారు కదా, సో వాళ్ళు అలా అనడం ఎందుకు, అలా చూడడం ఎందుకు అనేది నాకు అలా అనిపించింది. ఓకే, మీ అమ్మ నాన్న ఏమనుకునేవారు? అప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమనుకున్నారు అమ్మ నాన్న ఆ టైంలో? సో అప్పుడు అమ్మ నాన్నతో కూడా అందరూ అమ్మాయిని ఎందుకు పెట్టుకుంటున్నారు మీతో పాటు, సో ఎక్కడైనా అయ్యొచ్చుగా అది ఇది అని చెప్పి చాలా అన్నారు. సో అయినప్పటికీ కూడా మా పేరెంట్స్ వాళ్ళ వెంట పెట్టుకొని నన్ను కొంచెం బాగా చూసుకున్నాను. సో ఇప్పుడు మీరు భారత్కి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు పారా ఒలింపిక్స్లో, అలాగే అర్జున అవార్డు గ్రహీత మీరు. ఇప్పుడు ఎలా అంటున్నారు మీ అమ్మ నాన్న? ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పటికి ఇప్పటికీ మీ అమ్మ నాన్నల ప్రేమలో అంటే ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువగా ప్రేమ చూసుకుంటున్నారా, లేకపోతే అప్పుడు ఎలా చూసుకున్నారో ఇప్పుడు ఒకటే ప్రేమ, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందా? సో అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది. సో అప్పుడు కూడా అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు వచ్చి నన్ను కంగ్రాచులేషన్ చెప్పడం, నాకు సెల్యూట్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ మనకు రేవంత్ రెడ్డి సార్ 500 గజాల స్థలం ఇచ్చారు, ₹1 కోటి ఇచ్చారు, గ్రూప్ 2 జాబ్ ఇచ్చారు. సో ఆ గ్రూప్ 2 జాబ్ను ఈ స్థలం 2 పెండింగ్లో ఉన్నాయి, అదే మనీ ఆల్రెడీ వేసేస్తారు. ఓకే, గ్రూప్ 2 జాబ్ స్థలం ఇంకా మీకు రావాల్సి పెండింగ్. మీ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ టార్గెట్ కూడా నెక్స్ట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఉంటారు. ఇప్పుడైతే బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు 400 మీటర్స్లో. ఎస్. ఓకే, నెక్స్ట్ ఏంటి? 400 మీటర్స్ అయినా టార్గెట్? 400. రోజు ఎలా ప్రారంభం అవుతుంది మీ దినచర్య ఇప్పుడు ఈ టైంలో? అంటే మార్నింగ్ ఏ టైంకి లేస్తారు, గ్రౌండ్కి ఏ టైంకి వస్తారు, వచ్చే ముందు ఏం తింటారు, తర్వాత ఏం తింటారు, ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? మార్నింగ్ 5:30, 5:40కి లేస్తాను. సో ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ బ్రెడ్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి తినేసి వస్తాను గ్రౌండ్కి. సో గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లైన్అప్ చేపిస్తారు. సో కోచెస్ ఏ ట్రైనింగ్ ఇస్తారో అది దాన్ని బట్టి మేము ఇక్కడ వార్మప్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసుకుని తర్వాత మేము ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ ఉంటుంది? సో 7కి స్టార్ట్ అవుతే 9:30, 10 అవుతుంది.
సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే 9:30 10 అవుతుంది. ఈవినింగ్ కూడా ఉంటుందా ప్రాక్టీస్? ఈవినింగ్ మళ్ళీ 4 to 6:30 7 అవుతుంది. 2 టైమ్స్ ఉంటుంది ప్రాక్టీస్. ఓకే, ప్రతిరోజు ఉంటుంది ప్రాక్టీస్. ఇక్కడ ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటారు, ఎక్కడ ఉంటున్నారు? సో ఇక్కడే నేను గోపిచంద్ అకాడమీలోనే ఉంటుంది. ఓకే, అమ్మా నాన్న ఎవరైనా వస్తారా లేకపోతే మీరు ఒకరే ఇక్కడ మిగతా అథ్లెట్స్ తోటి ఉంటారా? మిగతా అథ్లెట్స్తో ఉంటుంది. ఓకే, ఇంటికి వెళ్ళాలనుకుంటే వరంగల్ కల్లడికి వెళ్తారు. కానీ ఎక్కువగా పర్మిషన్ ఇవ్వరు. సో ఎప్పుడో ఒక్కసారి వెళ్ళేసి వస్తూ ఉంటాను అంతే. అంటే ఎక్కువ అయితే ఇక్కడ అకాడమీలో ఉంటారు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది అకాడమీలో ఉండడం? ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి, ఎందుకంటే మాకు ఇక్కడ గోపీచంద్ సార్ వీళ్ళంతా చాలా సపోర్ట్ చేస్తుంటారు అథ్లెటిక్స్ వాళ్ళకి. సో ఇక్కడ చాలా బాగుంటుంది. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు కూడా మీకు 1 crore రూపీస్ ఇచ్చారు త్వరలో, అంటే ఇంటి స్థలము అలాగే ఉద్యోగం కూడా ఇస్తారని చెప్పారు కదా. ఏం చెప్పాలనుకుంటున్నాను గవర్నమెంట్కి? సో గవర్నమెంట్కి నేను ఏంటంటే నన్ను గుర్తించి నాకు జాబ్, నాకు కోటి రూపాయలు, సో ఇల్లు స్థలం ఇచ్చినందుకు నేను గవర్నమెంట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీలాంటి వాళ్ళు అంటే ఇలా అంటున్నాను కాదు, అంటే ఇంత ఫిజికల్ అని కాదు, మీరు ఇంత ఛాలెంజ్డ్ అంటే అంగవైకల్యం అనేది ఉన్నా కూడా, ఇంత ఫిట్స్ ఉన్నా కూడా, ఇవన్నీ ఉన్నా కూడా వీటన్నిటిని దాటుకొని ఒక పథకాలు సాధించారు, అవార్డులు పొందారు. మీలాగనే నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తారు? సో వాళ్ళని కూడా అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క కళ అనేది ఉంటుంది. సో వాళ్ళ కళను వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంకా ఎవరైనా గుర్తించి వాళ్ళకి నచ్చిన రంగంలోకి చేర్పిస్తే వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి పేరు తీసుకొస్తారు అనేది. అలాగే మానసిక అంగవైకల్యం ఉన్నా కూడా, ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా కూడా మనం వీటన్నిటిని పట్టించుకోకుండా మన టార్గెట్ వైపు దూసుకెళ్ళాలనుకుంటారు. ఓకే, మొదటిసారి మీరు అక్కడ బ్రాంజ్ మెడల్ సాధించాక మిమ్మల్ని స్టేజ్ పైన నిల్చోపెడతారు కదా, మన ఫ్లాగ్ పట్టుకుంటారు కదా, అప్పుడు ఏమనిపించింది? అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో అప్పుడు నా ఫీలింగ్ అంతగా ఏమనిపించలేదు. మళ్ళీ నెక్స్ట్ డే నేను కాల్ చేసి మా కోచ్కి, సార్ నేను ఇండియాకి రావాలి, ఎప్పుడు రావాలి సార్ అని అడుగుతాను. అంటే మళ్ళీ ప్రాక్టీస్ ఎప్పుడు మొదలు పెడదాం సార్ అని అడిగారు అంతే. పథకం సాధించాక మీరు మోడీ గారిని కూడా కలిసారు కదా, ప్రధానమంత్రి మోడీ గారిని. సో అప్పుడు ఎలా అనిపించింది? మోడీ గారు ఏమన్నారు మీతోటి? సో అప్పుడు కలిసినప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో నాకు ఎక్కువ హిందీ రాదు సార్ అది అని చెప్పి కోయి బాత్ అని చెప్పి అన్నారు. ఓకే, సార్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఓకే, మీరు సార్ తోటి ఏం మాట్లాడారు? అంటే ఏమన్నా 2 మాటలు అంటే హిందీ రాదని చెప్పారు అంతే. హిందీ రాదు, కానీ మీ పర్సనల్ ఫీలింగ్ తెలుగులో చెప్పండి. ఒక ప్రధానమంత్రిని, ప్రైమ్ మినిస్టర్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కళ్ళెదురుగా చూశారు, మీ మనసుకి ఏమనిపించింది అప్పుడు? సో అప్పుడు నేను ఇంత పెద్ద వ్యక్తిని కలిశాను అనేది నాకు ఒక ఆనందంగా అనిపించింది. ఇక్కడ మన చీఫ్ మినిస్టర్ని కూడా కలిశారు, రేవంత్ రెడ్డి గారిని. ఎలా అనిపించింది అప్పుడు? మాట్లాడారా? ఇక్కడ అంటే తెలుగులో మాట్లాడవచ్చు కదా, అక్కడంటే హిందీ రాదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు తెలుగులో 2-3 మాటలు ఏం మాట్లాడారు? సార్ ఇప్పుడు మన దేశానికి నేను బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను. సో సార్ నాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా నాకు ఒక జాబ్ అలాంటివి ఉంటే మా పేరెంట్స్ నేను చూసుకోగలుగుతాను సార్. సో నేను ఒక ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను సార్. ఏమన్నారు అప్పుడు చీఫ్ మినిస్టర్? సో దానికి సార్ రెస్పాండ్ అయ్యి నాకు Group 2 జాబ్ ఇవన్నీ ఓకే చేసి. ఓకే, ఇంట్లో మీకు సిస్టర్ కూడా ఉన్నారు కదా, మీకంటే చిన్న ఆవిడ, మీ చెల్లి పేరేంటి? అమూల్య. ఓకే, మీ పేరు దీప్తి. అమూల్య ఏమన్నారు మీతోటి? అమూల్య గారు అంటే మా ఇద్దరిలో ఎక్కువగా ఏం మాట్లాడుకోము, జస్ట్ అంటే ఆ అమ్మాయి కూడా నార్మల్గా కొంచెం అంటే పుట్టడం కొద్దిగా అంగవైకల్యం కొద్దిగా అంటే ఎక్కువ రోజు నడవలేదు పుట్టినప్పుడు. మీకు అమూల్యకి ఎన్ని సంవత్సరాల తేడా ఉంటుంది? మేబీ 2.5 years. అంటే ఎందుకు మాట్లాడుకోరు మరి? ఎక్కువగా అంటే కమ్యూనికేషన్ ర్యాప్ ఉండదు. ఓకే, కానీ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది కదా. అంటే మా పేరెంట్స్ది మేనరికం, సో అట్లా. ఓకే, మీ మదరు, ఫాదరు, బావ, మరదళ్ళు అంటే మేనరికం అలా మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, మీ సిస్టర్కి కూడా డిసార్డర్ ఏదో ఉన్నట్టు? అదే పుట్టినప్పుడు 5 months 5 years అంటే నడవలేదు. సో అది ఓకే, ఇప్పుడు ఓకే కదా తను? ఇప్పుడు మీకు ఐక్యూ లెవెల్స్ కూడా చాలా తక్కువ అని విన్నాము. ముఖ్యంగా ఏంటంటే కోచ్ చెప్తున్నప్పుడు
మీరు వెంటనే అర్థం చేసుకుంటారా? అండ్ పరిగెత్తుతున్నప్పుడు కూడా ఏవైనా మర్చిపోతారా? లేకపోతే అలానే గుర్తు పెట్టుకొని అలానే పరిగెత్తుతారా? లేకపోతే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా మీ ఐక్యూ లెవెల్స్ వల్ల? మీ ప్రాక్టీస్కి కానీ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కానీ రేస్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా? సో ఇక్కడైతే నార్మల్గా డైలీ చేసిన ఎక్సర్సైజ్లే అవే ఎక్కువ మైండ్లో రిమైండ్ అయిపోయి ఉంటాయి. సో కోచెస్ చెప్పినవి కూడా కొన్ని, ఎందుకంటే తెలుసు కాబట్టి కొన్ని మైండ్లో అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడు అయితే ప్రాబ్లం రాలేదు అంటే ఎప్పుడైతే కోచ్ మైండ్లో పెట్టుకుంటారు మీరు? అదే సార్ చెప్పేది ఇలా పరిగెత్తాలని అది ఇదని చెప్తూ ఉంటారు. సో అదే నేను మైండ్లో కొంచెం పెట్టేసుకుంటాను. ఓకే. చదువుతారా అండి బుక్స్ ఇలాంటివి ఏమన్నా? ఇక్కడ ఏం చదవరా. ఓకే. అంటే ఎక్కడి వరకు చదువుకున్నారు మీరు? ఇప్పుడు నేను డిగ్రీ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. అంటే స్టడీ ఏ గ్రూప్ తీసుకున్నారు? బీకామ్ తీసుకున్నారు. ఓకే. చదువుకుంటున్నారు డిగ్రీ. ఓకే. ఏంటి ఇక్కడ అంటే ఓపెనా లేకపోతే కాలేజ్? ఇది మన ఏపీలోనే SRM యూనివర్సిటీ అక్కడ తీసుకున్నాను. ఓకే. ఓకే. మీ విలేజ్ పీపుల్ ఏమంటారు అందరు? ఫోన్లు ఇట్లా ఫోన్ ఉందా మీకు? అసలు ఫోన్ ఆడుకొని ఇస్తారా? కోచ్ ఫోన్ ఇస్తారా? మా దగ్గర ఉంటుంది. ఓకే. అంటే ప్రాక్టీస్ అయిపోయినాక ఫోన్ మాట్లాడతారు? ప్రాక్టీస్ ఫోన్లు చేస్తారా ఇంటి దగ్గర నుంచి? అంటే మీ అమ్మ నాన్న కాకుండా సిస్టర్ కాకుండా మిగతా వాళ్ళు చేస్తారా? మిగతా వాళ్ళంటే మా రిలేషన్ వాళ్ళే చేస్తుంటారు. మిగతా వాళ్ళని ఎక్కువ ఏమంటారు? బాగున్నారా, ఎక్కడ ఉన్నావా, ఏం చేస్తున్నావు, అది ఇదని, ప్రాక్టీస్ బాగా చేస్తున్నావా, అది వాళ్ళు అడుగుతాం. మీరు పథకం సాధించక ముందు, అవార్డు రాకముందు ఫోన్లు చేసేవాళ్ళ? ఫోన్లు అంటే ఇంకా అంటే వేరే వాళ్ళు, అంటే మా రిలేషన్లలో వాళ్ళు కానీ అట్లా చేసేవాళ్ళు. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా నేను ఈ పథకం సాధించక ముందు, అవార్డు రాకముందు నన్ను ఒకలాగా చూసేవాళ్ళు, ఇవన్నీ వచ్చాక ఒక హోదా వచ్చాక ఒకలాగా చూస్తున్నారు అని అనిపించింది? అప్పుడు ఏమనిపించింది? అంటే ఆ టైంలో అంటే ఏదైనా మనం సాధిస్తేనే మనకు గుర్తింపు ఉంటుంది అనిపించిందా? ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎక్కువ బాయ్స్తోనే ఆడుకునేదాన్ని ఇంటి దగ్గర. సో ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, దీప్తి అక్క మనతో ఆడుకున్నారా చిన్నప్పుడు, ఈరోజు ఆ స్థాయికి వెళ్ళిపోయింది అక్క, అది అని అందరూ. అప్పుడు చాలా మంచి తెలియని సంతోషం ఒకటైతే వస్తుంది కదా. ఓకే. ఇప్పుడు మీ చిన్నప్పుడు అబ్బాయిలతోటి ఆడుకునేదాన్ని అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ వరంగల్ కల్లెడ గ్రామానికి అప్పుడప్పుడు వెళ్తుంటారు కదా, వెళ్ళినప్పుడు మరి కలుస్తారా వాళ్ళని? అంటే ఇప్పుడు అంత ఎక్కువ కలవట్లేదు. అప్పుడు చిన్నప్పుడు అంటే ఎక్కువ ఆడుకున్నాం కానీ, అంటే ఇప్పుడు మేము ఈ స్థాయికి వచ్చాము కాబట్టి కొంచెం తక్కువ. అంటే ఫోన్లు అయితే చేస్తారు ఎవరు? ఓకే. అంటే నాకు తెలిసి మీరు మాట్లాడే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే కోచ్లు మీకు చెప్పుండొచ్చు, మైండ్ని డిస్ట్రాక్ట్ చేయొద్దు, అటు ఇటు వేరే ఆలోచనలు ఉండొద్దు, మన ఫోకస్ అంతా మన భారత్ మనపైన ఇంత ఖర్చు పెడుతుంది, మన రాష్ట్రము దేశము, సో దాని మీదే ఫోకస్ ఉండాలని చెప్తారా? అట్లా ఏం లేదు. సో ఇక్కడ గ్రౌండ్ అంటే స్పోర్ట్స్ ఎక్కువ, నేను వచ్చేసి ఎక్కువ మూవీస్ కానీ బయట షాపింగ్స్ కానీ అంతా కూడా నేను ఏం వెళ్ళాను. ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ అయిపోయి మళ్ళీ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాను. సో దాని తర్వాత మళ్ళీ లంచ్, దాని తర్వాత మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్కి వచ్చేసి మళ్ళీ అదే రొటీన్, అంటే డైలీ అదే రొటీన్. డైలీ రొటీన్ ఇదే ప్రాణం, ఇంకా రన్నింగే ప్రాణం, అంతే ఇంకేం లేదు. కానీ మూవీస్ కూడా చూడనని చెప్తున్నారు ఫోన్లో. అంటే మీరు అథ్లెట్ కాకముందు మూవీస్ చూస్తుంటారు ఇంట్లో, టీవీలో. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఏ సినిమాలు ఇష్టం మీకు? మా ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారు. ఓకే, సూపర్. ఆ మూవీస్ చూసినా అంత గుర్తుకుండవు, ఏమి అంత. ఓకే, అంటే సినిమాలు గుర్తుండవు మీకు. ఓకే. మీరు బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి? నాకు ఎక్కువ బిర్యానీ ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువ చికెన్ ఇష్టం. చికెన్ బిర్యానీ ఇష్టం. చిన్నప్పుడు ఏంటంటే కొంచెం అమ్మ నాన్న వాళ్ళు ఎక్కువ పెరుగన్నం అది పెట్టారు. సో పెరుగన్నం కూడా బాగా ఇష్టం. ఓకే. చికెన్ బిర్యానీ ఏ రెస్టారెంట్కి ఇష్టం? అంటే చాలా రెస్టారెంట్లు ఫేమస్, మీరు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. బవార్చి ఉంది, అదే ఎక్కువ ఇక్కడ ఉండే. ఇక్కడ కూడా ఉందా బవార్చి? ఇంతకుముందు ఉండే కానీ తీసేసారు ఇక్కడ. ఓకే. ఓకే. మీరు పారా ఒలింపిక్స్కి ప్యారిస్ వెళ్ళారు 2024లో. ప్యారిస్లో మీకు గుర్తున్న భవనము, ఒక ప్లేస్ ఏమైనా ఉందా మీకు గుర్తుందా? అంటే మీ మెమొరీ, ఫొటోస్ తీసుకున్నారా మీరు వెళ్ళినప్పుడు? కాకపోతే అంటే అక్కడ ఈఫిల్ టవర్ ఉన్నది అని చెప్పారు చాలా మంది, కానీ సో అక్కడికి తీసుకెళ్ళలేదు. నాతో పాటు వేరే కోచ్ వచ్చారు, సో అతను వాళ్ళు తీసుకెళ్ళలేదు.
మెయిన్ ఒలింపిక్ గేమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అక్కడ, కాబట్టి అంటే అక్కడికే వెళ్ళిపోయారు. ఈవెంట్ ఉంది కాబట్టి సో ఈవెంట్ పైనే ఫోకస్ ఎక్కువ. మీరు ఇప్పటివరకు ఎన్ని దేశాలు వెళ్ళారండి? ఒక 5-6 ఓకే, గుర్తున్నాయా కంట్రీస్ నేమ్? ఒకటి మొరాకో వెళ్ళాను, ఆస్ట్రేలియా వెళ్ళాను, దాని తర్వాత ఆస్ట్రేలియా, ప్యారిస్, జపాన్. అయితే మన ఇండియన్స్ వేరే దేశం వెళ్ళినప్పుడు మన ఇండియన్స్ ఏ విధంగా చూస్తారు ఆ దేశం వాళ్ళు? మన ఇండియన్స్ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా అంటే రెస్పెక్ట్గా కొంచెం బాగానే రిసీవ్ చేసుకుంటారు. మీకు ఏమనిపించింది అక్కడ వాళ్ళ ఆతిథ్యం? మీరు గేమ్స్కి వెళ్ళారు కదా, పారా ఒలింపిక్స్ గేమ్స్కి, అంటే రిసీవ్ చేసుకునే ప్లేయర్స్ని రిసీవ్ చేసుకునే విధానము, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అనిపించిందా? అంటే ఇప్పుడు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు బస్సులో తీసుకెళ్ళి అకామిడేషన్ అంతా వాళ్ళు బాగానే చూసుకుంటారు. మొదటిసారిగా ఫ్లైట్ ఎక్కినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎప్పుడు ఎక్కారు ఫ్లైట్ మొదటిసారి? అంటే ఎక్కింది గుర్తులేదు, కాకపోతే చాలా సార్లు ఎక్కాను ఇప్పటి వరకు. కానీ మొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు అయితే అది మంచి మెమొరీ కదా ఎవరికైనా. ఎప్పుడు గుర్తులేదా? గుర్తులేదు, కాకపోతే ఎక్కినప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం అంత చెవులు అనేది గడలు పడినట్టు కొంచెం ఎలానో అనిపించింది ఫస్ట్ టైం. తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే, దీప్తి గారు, మీరు ఈ ఉమెన్స్ డేకి ఎంతోమంది ఉమెన్స్కి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఎలాంటి అవమానాలకి కుంగిపోవద్దు, ధైర్యం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు. అలాగే మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలి, మన భారత్కి మరిన్ని పథకాలు మీరు సాధించాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మానసిక వైకల్యం వల్ల దీప్తి జీవాంజీ ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, తనకి ఏ క్షణం ఏమవుతుందో కూడా తెలీదు. అలాంటి మహిళ ప్యారిస్కి వెళ్ళి భారత్కి బ్రౌంజ్ మెడల్ తీసుకొచ్చింది, ఎన్నో అవమానాలు చూసింది. తిను సాధిస్తుందా అని చాలామంది ప్రశ్నలు కూడా సంధించారు. అవన్నీ లెక్క చేయకుండా ధైర్యం పట్టుదలతోటి ఈరోజు బ్రౌంజ్ మెడల్ తీసుకొచ్చింది. ప్రధానమంత్రిని కలిసింది, ముఖ్యమంత్రిని కలిసింది, అర్జున అవార్డు కూడా పొందింది. కాబట్టి మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అంగవైకల్యం కానివ్వండి, మానసికంగా ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ధైర్యం పట్టుదల అయితే కోల్పోవద్దు. ఈ ఉమెన్స్ డేకి దీప్తి చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, ఇంట్లో అమ్మా నాన్నలు ఇచ్చే ధైర్యాన్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చాలామంది మహిళలు నిరూపించారు. మరికొంతమంది మహిళలు నిరూపించబోతున్నారు అని కూడా చాలామంది నిరూపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి మరికొంతమంది మహిళలు వీళ్ళ బాటలోనే ప్రయాణించాలని కోరుకుందాం. ఈ ఉమెన్స్ డేకి దీప్తి ఇంటర్వ్యూ కొంతమంది మహిళల్ని ఖచ్చితంగా కదిలిస్తుంది అని మేము భావిస్తున్నాము. దిస్ ఈజ్ కృష్ణబాల సైనింగ్ ఆఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.